ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 6వ వచనం. డ్యూట్రానమీ 28:6. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. Blessed shall thou be when thou comest in, and blessed shall thou be when thou goest out. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని ప్రారంభిస్తున్నామండి. అది దేవుని యొక్క కృప కాబట్టి ఆయన కృతజ్ఞత ఆశలు చెల్లించాలి. చాలాసార్లు మనం ప్రారంభిస్తున్నటువంటి దినము ఎట్లా ఉంటుందో అనే ఆందోళన ఉంటుంది, ఏం జరుగుతుందో అనే భయం కూడా ఉంటుంది. పిల్లరా, ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏమిటంటే, మన యొక్క జీవితంలో దేవునికి అప్పగించినట్లయితే, దేవుని యొక్క స్వరం మనం విన్నట్లయితే, ఆయన మాటలు ఆలకించినట్లయితే ఆ దినమంతా కూడా మనకు దీవెనకరంగా ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మనతో ఉండేవాడు, నమ్మదగిన వాడు, మనల్ని నడిపించేవాడు. కాబట్టి ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము ఈ ఉదయకాల సమయంలో, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు. ఎవరికి కూడా నేను దీవించబడకూడదు అని ఉండదు, నేను దీవించబడాలి. పిల్లరా, మన జీవితాల్లో దీవెన అంటే మనము చేసే ప్రతి పని కూడా ఆశీర్వాదకరంగా మనకుంటుంది, అనేక మందికి ఉంటుంది. అది సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాట, దేవుని యొక్క స్వరము మనం విన్నట్లయితే తప్పకుండా దినము మనకు ఆశీర్వాదకరంగా, నెమ్మదిగా, సుఖముగా, సంతోషంగా ఉంటుంది. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క ఉన్నతమైనటువంటి కృపను బట్టి, ప్రేమను బట్టి ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. తిరిగి ఉదయకాల సమయంలో మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుతువు. మిమ్మల్ని చూస్తే మాకు దీవెన. కొన్నిసార్లు కొన్ని లోక సంబంధమైన వాటి వైపు చూసి నాయన అవి దీవించబడతాం అనుకుంటాం, కానీ ఎన్నోసార్లు నష్టపోతున్నాం. కానీ మీ మాట విని మీ వైపు చూస్తే అది మాకు ఆశీర్వాదము. నాయన, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించాలని మీరు కోరుతున్నారు. అయితే మా యొక్క క్రియలు కొన్నిసార్లు చెడ్డమైనందున మేము నష్టపోతుంటాం. మా మాటలు మాకెంతో నష్టాన్ని కలిగజేస్తాయి. కాబట్టి మేము దీవించబడాలంటే మీ వైపు చూస్తే ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడితే మాకు క్షేమమో, మా కుటుంబానికి క్షేమమో, అనేక మందికి మేలుకరమో ఆ మాటలు మా నోట్లో పెడతారు, ఆ జ్ఞానం ఇస్తారు ప్రభువా. ఈ విధమైనటువంటి జ్ఞానంతో మేము నడిచినప్పుడు నాయన ఎట్లాంటి దీవెన వెలుపులకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చూస్తాం. ఇదే దేవుని యొక్క మాట. ఆ మాటలో శక్తి ఉన్నది. కాబట్టి ప్రభువా, మీ స్వరం విని మేలుకరమైనటువంటి జీవితం జీవించడానికి సహాయం ఇచ్చేయండి. ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరచండి. మా ప్రియులు ఏ భయం చేత, ఆందోళన చేత ఉన్నారు నాకు తెలియదు, కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. మేము దీవించబడాలి, ఆస్వాదింపబడాలంటే మీ మాట శ్రద్ధగా వినాలన్నారు ప్రభువా. కాబట్టి ఆ విధముగా మీ స్వరం విని లోబడి మేలుకరమైనటువంటి జీవితం జీవించడానికి సహాయం ఇచ్చేయమని, మా పిల్లల యొక్క అవసరతలు అదేమైనప్పటికీ కూడా యేసు ప్రభువారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి తీర్చబడునుగాక. సహాయం ఇచ్చేయండి. మీ యొక్క గొప్ప సమాధానము కుటుంబాల్లో సమృద్ధిగా దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.